హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇమ్యూనిటీ ఫర్ యూ. కాలంలో చూస్తున్నట్లయితే ఒక పెద్ద సమస్య అని చెప్పొచ్చు. రోజంతా పిల్లలు ఆడుతూ వాళ్ళకి కాస్త అంటే ఫిజికల్ యాక్టివిటీస్ కూడా తక్కువైపోయి స్కూల్కి వెళ్ళడము, రావడము, చదువుకోవడము ఇలా అయిపోయి బాడీ పెద్దగా ఎక్కువగా ఆడుకుంటే అలసిపోతారు కదా. అలాంటి యాక్టివిటీస్ కూడా లేక వాళ్ళు నిద్రపోకపోవడం అనేది బాగా జరుగుతుంది. ప్రతి ఇంట్లో పిల్లలు త్వరగా నిద్రపోవట్లేదన్న సమస్య అయితే ఉంది. పిల్లలకి రోజుకి 10 గంటల నిద్ర చాలా అవసరం. పిల్లల్లో జ్ఞాపక శక్తి, మెదడు యొక్క పనితీరు చురుగ్గా ఉండాలంటే చిన్నప్పటి నుండే వారికి నాణ్యమైన నిద్ర ఎంతో అవసరం ఉంటుంది. కంటిన్యూ నిద్ర వాళ్ళ మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే శారీరక ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది. వాళ్ళ నిద్రకి ముందు కనుక ఫోన్ వినియోగిస్తే వాళ్ళ యొక్క మనసుని, వాళ్ళ యొక్క మెదడుని ఉత్తేజపరుస్తుంది. అలాగే టీవీ, ఫోను, ట్యాబ్స్ను వీటి నుంచి వెలువడేటటువంటి నీలికాంతి మెదడులో సహజంగా ఉత్పత్తి అయ్యేటటువంటి మెలటోనిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది నిద్రను ప్రభావితం చేస్తుంది. ఇంకా స్నేహితులతో చిట్ చాట్స్ కానీ, రీల్స్ చూడడం కానీ ఇలా చేయటం వల్ల వారికి వీటిపైన ఆసక్తి పెరిగి నిద్ర అనేది రాకుండా అవుతుంది. అసలు నిద్రపోవాలన్న ఆసక్తినే తగ్గిస్తుంది. మరి రోజంతా అసలు ప్రతి ఒక్కరూ దీని గురించి అయితే సఫర్ అవుతూ ఉన్నారు కదా. మరి వీటిని నియంత్రించడం ఎలా అనే దానిపై దృష్టి పెట్టగలిగితే అది చాలా సాధ్యమవుతుందని నా ఉద్దేశం. అది ఎలా అంటే, సాయంత్రం వేళల్లో స్కూల్ నుంచి వచ్చాక కాసేపు వారి యొక్క పనులు చేసుకొని వర్క్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కనీసం ఒక 1 అవర్ అయినా కూడా బయటికి వెళ్ళి పిల్లలతో ఆడుకోగలిగితే వీటి నుంచి కొంత దూరం అవ్వచ్చు. కాబట్టి పిల్లలతో ఆడుకోవడానికి వారిని మనం ప్రోత్సహించాలి. రోజు మార్నింగ్ లేవగానే కూడా పిల్లలతో సరదాగా కాసేపు నడిచి, ఎర్లీ మార్నింగ్ లేచినట్లయితే నడకనే సాగిస్తూ కాసేపు మాట్లాడుతూ వారికి వ్యాయామం కూడా అలవాటు అవుతుంది. ఉదయం సాయంత్రం వేళల్లో వారికి మనం టైం కేటాయించగలగాలి. అలా క్రమేపీ వారికి వ్యాయామం కూడా అలవాటు అవుతుంది. శారీరక శ్రమతో వారి యొక్క బాడీ అలసిపోయి చాలా గాఢమైన నిద్ర రావడానికి అవకాశం ఉంటుంది. ఫోన్ వాడకాన్ని కూడా పరిమితికి మించి ఇవ్వకుండా ఒక పరిమితి అనేది వాళ్ళకి కేటాయించగలగాలి. అలాగే నిద్రవేళకి గంట ముందు డిజిటల్ వినియోగాన్ని నిలిపివేసేలా అలవాటు చేసుకోవాలి. ఇంకా నిద్రపోయే ముందు రోజంతా జరిగిన విశేషాలు, కథలు, స్కూల్లో జరిగిన విషయాలు కావచ్చు, ఇంట్లోవి అన్నీ డిస్కస్ చేసుకుంటూ వారిని అడిగి తెలుసుకుంటుండాలి. ముఖ్యంగా నిద్రపోయే ముందు ఇంటిల్లిపాది ఫోన్లన్నీ ఒక చోటు ఉండి ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి మాట్లాడుకుంటూ ఉండడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే పిల్లలు కంటి నిండా నిద్రపోగలుగుతారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. నిద్ర అనేది ఫిజికల్గా ఎంతో ఇంపార్టెంటో మెంటల్గా కూడా చాలా ఇంపార్టెంట్. లేదంటే రోగనిరోధక శక్తి కూడా చాలా తగ్గుతుంది. థ్యాంక్ యూ సో మచ్.